మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయ కాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము త్రిత్వం తరువాతి 6వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 1 కీర్తన 1-6 ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తరువాతి 6వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 1 కీర్తన 1-6 ఈ విధంగా రాయబడినవి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. కీర్తనాకారుడు సెలవిస్తున్న మాట, దేవునిని గూర్చి, దేవుని మాటలను గూర్చి, దేవుని ఉపదేశములను గూర్చి, యెహోవా యొక్క ఉద్దేశములను గూర్చి మనము నిత్యము స్తుతించువారముగా, కీర్తించువారముగా, ప్రార్థించువారముగా ఉండాలి. హృదయమందు దేవుని యొక్క మాటలు, ప్రవర్తన యందు దేవుని యొక్క మాటలు, ఆలోచనల యందు దేవుని యొక్క మాటలు, ఇవి ఒక విశ్వాసికి కావలసినవి ఉన్నవి. అంటే మానవులమైన మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన వాటి యందు ఆకర్షితులవుతూ దేవునికి దూరస్తులమవుతాము. అంటే పరసంబంధమైన వాటిని, పరలోక సంబంధమైన విషయాలను మనం తెలుసుకుని గ్రహించి జీవించాలంటే దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రమును అనుసరించి జీవించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా మన స్థితిగతులు, మన బ్రతుకు మార్చబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో జీవించువారమై ఉంటాము. ఒకవేళ ఈ ధర్మశాస్త్రమును అనుసరింపక, దేవుని చిత్తాన్ని అనుసరించక మనము జీవించినట్లయితే ఏమవుతామో చెప్తున్నాడు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటున్నాడు. అంటే దుష్టులు ఎలాగుంటారంటే దేవుని యొక్క ఆలోచనను, దైవత్వాన్ని అంగీకరించక తమ స్వనీతిని ఆధారం చేసుకుని లోకముతో, పాపముతో జీవించువారు, అపవాది సంబంధులు, చీకటి సంబంధులు, శరీర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారు. కాబట్టి ఇటువంటి సాంగత్యాన్ని, ఇటువంటి స్థితిగతులను గురించి కీర్తనాకారుడు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక అంటున్నాడు. అంటే నీవు ఎప్పుడైతే ఇటువంటి చెడు సహవాసాన్ని, చెడు అలవాట్లను, ఇహ సంబంధమైన వాటి యందు, శరీర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటావో, నీ హృదయమందు దేవుని యొక్క వాక్యానికి కానీ, దేవుని యొక్క చిత్తానికి కానీ ప్రాధాన్యత లేనిదిగా, నీ యొక్క స్థితిగతులు దేవుని వైపు నిలవనివై ఉంటవి. అంటే నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచనలా కానీ దైవత్వం అనేది లేకపోవడం వల్ల నీకు ఇటువంటివి, అంటే సహవాసం, ఎటువంటి సహవాసం అంటాడు, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక అంటున్నాడు. అంటే అపహాస్యకులు అంటే మరి సరసోక్తులతో, లోక సంబంధమైన వాటితో మరి జీవిస్తూ ఆనందిస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహింపక మరి ఎవరైతే ఉంటారో అటు వారిని గురించి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమందు నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, ఈ మూడు కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చేసేవన్నాయి. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆనందించాలి, సంతోషించాలి, జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తూ, అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండెను.
అతడు చేయనదంతయో సఫలమగును అంటున్నాడు. ఎప్పుడైతే నీవు ధర్మశాస్త్రానుసారంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తావో, నువ్వు ఏది చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఆశీర్వాదాలకు కారకుడుగా, ఆశీర్వాదాలకు పాత్రుడుగా నీవు ఉండాలి అంటే దైవత్వాన్ని, దేవుని చిత్తాన్ని నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే నిన్ను కలుగు చేసిన నీ సృష్టికర్త అయిన యెహోవాను బట్టి ఆయన నిన్ను తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున ఆయన నిన్ను నన్ను నిర్మించాడు. కాబట్టి మనము ఆయన స్వారూప్యమైనాము కాబట్టి మనము ఆయన వల్లే జీవించాలనేది ఆయన ఉద్దేశమైనది. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న మాట, అతడు నీటి కాలువల ఎవరైన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె ఫలించును అంటాడు. నిత్యము నీవు చిగురించువాడవుగా, అంటే జీవజల ఊటల యందు, ఆయన యొక్క మాటల యందు, ఆయన ఉపదేశముల యందు మనము జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగిన వారమై ఉంటామో అట్టి సహవాసాన్ని నీవు కలిగి ఉండాలి. అటువంటి సహవాసాన్ని అంటాడో అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటావో నీవు అప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించిన వాడవో, జరిగించిన దానవవుతావు. అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం కనిపెట్టి ఆ చిత్త ప్రకారం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అంటే మనము దేవునికి కోపమును, దుఃఖమును పుట్టించక, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత మనము జీవించవలసి ఉన్నది. కాబట్టి అటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని కీర్తనాకారుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయన మాటకు, ఆయన ఉపదేశమునకు విలువనిచ్చి ఆ ఉపదేశానుసారంగా జీవిస్తావో నిన్ను ఆయన ఆశీర్వదించును, దీవించును. అందుకనే అతడు చేయునదంతయో సఫలమగును అంటున్నాడు. ఒకవేళ నీవు ఆ విధంగా లేకపోతే, నువ్వు ఆ విధంగా ఆయనను అనుసరించకపోతే నీ యొక్క సహవాసం ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టువలేనుందరు అంటాడు. దుష్టులు అంటే దేవుని విడిచేవారు, వాక్యమును అనుసరించని వారు, దేవుని చిత్తాన్ని గాక తమ ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఆ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంతో పాపంతో నడుచుకుంటూ మరి చీకటి సంబంధమైన కార్యాలు చేయవారిగా, అపవాది సంబంధులుగా ఉంటున్న వారిని గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టువలేనుందరు అన్నాడు. ఈ గాలి వేసినప్పుడు ఆ పొట్టు ఎలాగైతే చెదిరిపోతుందో అతని హృదయం కూడా, ఆలోచన కూడా ఆ విధంగానే అటువంటి చెడు తలంపులతో నిండి ఉంటుంది. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలోను పాపులను నిలువరు అంటున్నాడు. కాబట్టి నీవు న్యాయ విమర్శలు అంటే దేవుని ఎదుట నీకు తీర్పు అనేది ఉన్నది. కాబట్టి ఆయన ధవళ సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు ఆ తీర్పులోనికి రాక నీవు కొనుక్కోబడాలంటే నీవు నీతి కార్యములను, దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను, ఆయన యొక్క ఉద్దేశానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన నీ కొరకు ఇచ్చే ఆ యొక్క నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అంటే మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన ఆ దేవుని కుమారుని క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటను బట్టి మనకు అనుగ్రహింపబడిన ఈ యొక్క ఉన్నతమైన పరలోకాన్ని మనం పొందాలంటే మనము ఇటువంటి దుష్టత్వాన్ని, దుష్ట ఆలోచనలను దూరపరచాలి. కాబట్టి దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టువలేనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అంటాడు. నీతిమంతుల సభ అంటే దేవుని చేత, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారిగా, పరలోక సైన్య సమూహముగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన సార్వత్రిక సంఘముగా ఎదురుచూచే ఆ యొక్క సంఘములందు, ఆ యొక్క దేవుని రాకడ కొరకు ఎదురుచూసే ఆ యొక్క విశ్వాసుల గుంపులో నీవు నేను ఉండాలంటే మనము దేవుని యందు, ఆయన నీతి యందు, ఆయన న్యాయమందు, ఆయన ధర్మశాస్త్రమునందు జీవించువారమై ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అంటూ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును అంటున్నాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీ నా మార్గములు ఆయన వాక్యమందు, ఆయన ఉద్దేశముల యందు, ఆయన ఆలోచనల యందు, ఆయన తలంపుల యందు ఉన్నప్పుడైతే మనలను ఆయన తన సత్యము చేత సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపించును. కాబట్టి ఇక్కడ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటే నీవు ఆయన యందు నమ్మిక కలిగి, ఏదైతే ఆయన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడైన ఆయన సెలవిచ్చాడో ఆ ధర్మశాస్త్రానుసారంగా నీవు జీవిస్తూ దేవుని మాటల యందు, ఉపదేశముల యందు, ఆలోచనల యందు నిలిచిన వాడవైతే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆ విధమైన స్థితి మనం కలిగి ఉండాలని ఇక్కడ కీర్తనాకారుడు గుర్తు చెప్తున్నాడు. అందుకనే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన మార్గము నువ్వు అనుసరించకపోతే నీ మార్గము మరి దుష్టత్వాన్ని కలిగినదిగా, నాశనానికి నడిపించేదిగా, మరణానికి పాపానికి నడిపించేదిగా, అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితుల్లోనికి అది మనల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి నీతి న్యాయములు జరిగించు, సర్వశక్తి గల దేవుని యందు యథార్థత కలిగి సత్యమును అనుసరించి, ధర్మశాస్త్రమును అనుసరించి, ఆయన వాక్యానుసారంగా జీవించి, ఏదైతే దేవుడు మనకు అనుగ్రహింపజేసిన ఆయన వాక్యమైనదో ఆ వాక్యమైన దానిని బట్టి ఇక్కడ భక్తిపరులకు దేవుని ఆశీర్వాదములు మెండుగా కలుగునని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విధేయత కలిగి, వినయ మనస్కులై ఆయన సన్నిధిలో ప్రార్థించి స్తుతిస్తూ ఆయనతో యుగయుగాలు జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన కీర్తనాకారు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయనా, నీ అందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని నీ వాక్యం సెలవిచ్చినట్లు నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు, నీ వాక్యానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. హృదయమందును ప్రవర్తన యందును నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి, అయా పాపమునకు లోకమునకు చోటియక, అపవాది సంబంధమైన ఆలోచనలకు చోటియక, దుష్ట తలంపులను, దుష్ట ఆలోచనలను మమ్మల్ని దూరపరిచి నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము నీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన ఈ యొక్క నిత్యత్వాన్ని బట్టి, నిత్యరాజ్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మేమందరము కలిగి ఉన్నటకు మాకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. ఏర్పాటు చేయబడిన ఆయా ప్రార్థన కుడికలను బట్టి కుటుంబాలను మీరే ఆదరించి ముందుకు నడిపించి మీ కృప చేత నింపమని అడుగుచున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరుస్తూ నాయన, ఎవరైతే నాయన నేడు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, అట్టి వారి నెలను ఆశీర్వదించి దీవించండి. ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను లేవనెత్తండి, వారి ఆస్వతల సహాయం తెచ్చండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులను, పాలకులను దీవించండి. నీతి న్యాయములు జరిగించు, దివ్యమైన చిత్త ప్రకారం చేయనట్లు, పరిపాలించినట్లు వారికి నీ కృప దయచేయమని, ఈ దినమంతా నీ కాపుదల మాపై ఉంచమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసు ఉన్నత నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మా నిధన నేడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.